వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి కొండపై రీల్స్ కలకలం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం. వరంగల్ ఎంజిఎం సెంటర్లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం. అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీజనల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు శ్రీ బెలగాల్ మండలంలోని మహిళా భవన్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం యూనియన్ మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మండల కమిటీ సమావేశానికి ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కె హరినాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు టి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కె మధు సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఎన్ ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ సుదర్శన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయిలో ఉన్న విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గూర్చి మరియు విలేకరుల పట్ల నాయకులు కానీ అధికారులు కానీ అనుసరిస్తున్న విధానాలను, పలు సందర్భాల్లో విలేకరులకు జరుగుతున్న అవమానాలను గురించి మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. స్థానిక ఎస్ఐయు వేణుగోపాల్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ పురుషోత్తముడు మాట్లాడుతూ ప్రజల సమస్యలను, అధికారుల లోపాలను గుర్తించి ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ముందుకు సాగాలన్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఏపీజేఎఫ్ మండల కమిటీ జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఏపీజేఎఫ్ మండల గౌరవ అధ్యక్షులుగా పి నాగరత్నం, అధ్యక్షుడిగా ఎం వెంకప్ప, ఉపాధ్యక్షుడిగా మల్లె పోగు యువరాజు, ఏ అశోక్ కుమార్, ఏపీజేఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా బండారి బడేసావ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, సెక్రటరీ ఎస్ మాణిక్యం, సి రంగన్న, కోశాఖాధికారి యు నరసింహులు, సహాయ కార్యదర్శి ఎం మహేష్, పి దస్తగిరి, యు మదిలేటి, ఎస్ జాను నూతన కమిటీకి పూలమాలలు వేసి దృశ్యాల వాళ్లతో సత్కరించారు. ఎస్ఎస్ ప్రసాద్ సార్, ఏపీజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుల వారు మండల కమిటీ సి సుదర్శన్ సార్, ఏపీజేఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గారిని మండల కమిటీ వారు వస్తుందని కవర్ చేద్దామని మొత్తం వీడియో ఉంటుంది. రాసలీలల లీగ్ ఘటనలో ఐపీఎస్ అధికారి సస్పెండ్. కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె రామచంద్రారావుపై సస్పెన్షన్ వేట్ వేసిన ప్రభుత్వం. ఆఫీస్లోనే పలువురు మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు వైరల్. విచారణ చేపట్టి రామచంద్రారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.
జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి బయటికి వచ్చిన హరీష్ రావు దాదాపు 7 గంటల పాటు సాగిన హరీష్ రావు సీట్ విచారణ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6:25 గంటల వరకు సాగిన సీట్ విచారణ జూబ్లీ హిల్స్ పిఎస్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళనలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల యత్నం. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో రాజపేట ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువనేత దొంతి అభియుక్తురెడ్డి హాజరై విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. క్రీడలు క్రమశిక్షణ నాయకత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అధికారమేది లేకున్నా కాంగ్రెస్ జెండా నొదలలే, పదవును పైసల వ్యామోహాలకు ఎవ్వరికి లొంగలే, పార్టీ సిద్ధాంతాల పోరాటాలు చేసి నాయకుడైనవే, పేదోళ్ళు నిలిచినవే. రెండవ బహుమతి 20,016 రూపాయలు. ఆట పెట్టమను చెప్పి అన్నది అన్న అశోక్
స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వారికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. యువతకు ఆదర్శంగా నిలవాలనే పట్టుదలతోటి ఈ రోజు నర్సంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే గొంతు మాధవరెడ్డి గారి తనయుడైన గొంతు అయోధ్య రెడ్డి గారు ఈ రోజు వచ్చి మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. బ్యాట్ ఏకే స్పోర్ట్ స్పాన్సర్. వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి మన ప్రజల నవరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. తిరుమల శ్రీవారి కొండపై రీల్స్ కలకలం. శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట నిల్చొని రీల్స్ చేసిన యువకులు. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్న లాటరీ టికెట్ యాప్ కోసం రీల్స్. తెలుసు కదా, మన BMW కార్ అయితే లక్కీ డ్రా అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. మన బ్రోక్ అయితే బండి కూడా ఇచ్చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే మన లక్కీ డ్రా అయితే ఫార్చునర్, మన క్రేజీ డ్రైవర్స్ లో మనం అయితే మళ్ళీ లక్కీ డ్రా పెడుతున్నాం ఫార్చునర్. సో చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, అన్న ఎప్పుడు పెడుతున్నాం అని. సో వెంకటేశ్వర స్వామి ఒకటే చెప్పినా కదా BMW కార్ ఇస్తుందని చెప్పి చేసినాం, సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళీ అదే మాట మీద చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి ఒకటే చెప్తున్నాం. సో జెన్యూన్ గా ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఫార్చునర్ పెడుతున్నా, దాంతో పాటు 4 iPhoneలు పెడుతున్నా. టోటల్ గా నెక్స్ట్ 5 గిఫ్ట్లు ఉంటాయి. సో అసలు మిస్ కాకండి. ఇప్పుడు తెలిసి కదా కూపన్ 399 పే చేసుకొని పైన కనిపిస్తున్న స్కానర్ కి 399 పే చేసుకొని వాట్సాప్ నెంబర్ కి మీరు పే చేసిన స్క్రీన్ షాట్, మీ పేరు మీ నెంబర్ పంపిస్తే అలా కూపన్ రాసి బాక్స్ వేస్తాం. సో ఇది ఎప్పుడు ఓపెనింగ్ చేసినాం అనే డేట్ కూడా అనౌన్స్ చేస్తాం మీకు. సో అందరూ రెడీగా ఉండండి, జల్దీ కూపన్ తీసుకోండి. అలా కూపన్ డేట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు కూపన్స్ దొరకవు. ఓకేనా? అందరికీ ఆల్ దట్ రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు కంప్లీట్ వస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ హరిత రెస్టారెంట్ నుండి బైక్ ర్యాలీలో గజ్వేల్ కోట మైసమ్మ వరకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని అనంతరం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వారు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తాం ఎంపీ రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. గత 2 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబం విచ్ఛిన్నమైందని, ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ వెనుకబడ్డ టీఆర్ఎస్ ను బీజేపీ వెనక్కి నెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Oh
డౌట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే దాని చేతులు ఎత్తురు. వచ్చిందా? ఒక 5 డౌట్ వచ్చింది. నేను మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు గజ్వేల్ పట్టణంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి చెప్తా, మీకు అర్థమైతే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిస్తే. 3 ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,184 ఓట్లు. ఎన్ని వచ్చినాయి? 9,184 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. కాంగ్రెస్ ఏడుందంటే 3వ స్థానంలో ఉంది గజ్వేల్ పట్టణంలో. మీరందరూ ఇంటి వెనక గూగుల్ పట్టి చూడండి. నేనేదో మీకు బూస్ట్ చేయడానికో లేకపోతే అబద్ధాలు నిజం చెప్పడానికో చెప్తలేను. గజ్వేల్ పట్టణంలో 2024 మే 13న భారత పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,184 ఓట్లు. మనం రాష్ట్రంలో అధికారంలో లేము. మెదక్ పార్లమెంట్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే లేడు. కానీ గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఒక 10,404 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 10,404 ఓట్లు ఎవరికి వచ్చినాయి? భారతీయ జనతా పార్టీకి, కాషాయం కండువాకి గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చినాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఎన్నోట్లు ఎక్కువ వచ్చినాయి? 10,404లోకి వెళ్ళి 9,184 ఓట్లు తీసేస్తే మనకు వచ్చిన మెజారిటీ 1,220 ఓట్లు కాంగ్రెస్ కంటే భారతీయ జనతా పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీలో ఎక్కువ వచ్చినాయి. తెలుసా? డౌట్ ఉందా ఇంకా? అరే మీ విధంగా చెప్పినావు, మనది కాంగ్రెస్ అని చెప్పిన వల్ల పదేళ్ళు పాలించిన వాళ్ళు, మామూలు కట్టుకున్న వాళ్ళు, 6 అడుగులు ఉన్న వాళ్ళు ఊకే కరెంట్ వీళ్ళ గురించి కూడా చెప్పారు. కానీ మనల్ని అడుగుతా ఉన్నారు. 10 ఏళ్ళు పాలించి మెదక్ పార్లమెంట్ లో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి గెలిచిన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే టీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ మున్సిపాలిటీలో వచ్చిన ఓట్లు 10,820 ఓట్లు. ఎన్ని? 10,820 ఓట్లు. బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ ఎలియాస్ కారుకు వస్తే కమలంకి వచ్చిన ఓట్లు 10,404 ఓట్లు వచ్చినాయి. ఎంత తేడా ఉందన్నా వాళ్ళకి మనకి? ఎంత అంటే 400 తేడా ఉంది. ఎంత? అప్పుడు ఆకలైతుందా? గట్టిగా చెప్పారు. ఎంత తేడా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నాం? సీఎం చంద్రబాబు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీలక పరిణామం. కేసులో ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. కేసులో ఎందుకు మూసివేశారో వివరాలు సమర్పించాలని ఆదేశించిన న్యాయమూర్తి. పూర్తి వివరాలు తమ ఎదుట ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా. కాకినాడ సింహాద్రి ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం. తుని సమీపంలో రైల్లో ఒక్కసారిగా పొగలు. విశాఖ గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ 2 గంటలుగా హంసవరంలో నిలిచిపోయిన రైలు.
జనాలు థియేటర్లకు రాకపోవడానికి అసలు కారణం సినిమా కాదు, పాప్కార్న్. కూల్ డ్రింక్స్ దోపిడీ. పాప్కార్న్ డబ్బా 700, కూల్ డ్రింక్స్ 510 రూపాయలు. 5గురు కుటుంబం వెళ్తే మొత్తం ఖర్చు 4000 రూపాయలు. ఇంత భారాన్ని సామాన్యుడు ఎలా భరిస్తాడు? ఈ దోపిడీ ఆగితేనే మళ్ళీ జనం థియేటర్లకు వస్తారని అన్నారు. అయితే సినిమా థియేటర్కి వెళ్ళడం మానేసాం. 1.5 సంవత్సరం పైన అయింది మేము లాస్ట్ సినిమాకి వెళ్ళి. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మా పాప సినిమాకి వెళ్ళాల్సిందని గొడవ చేస్తే ఇవాళ వెళ్ళా. అయితే ఈ థియేటర్లకు జనాలు ఎందుకు రావట్లేదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం మేము 5 మెంబర్స్ వెళ్ళాం. మేము, మా పిల్లలు, మా మేనగోళ్ళు కలిసి. టికెట్లు 2200 రూపాయలు అయింది. అంటే దాదాపు 5 టికెట్లు కలిపి 400 చేంజ్ పడింది, జిఎస్టీలు అన్నీ కలిపి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేను భయపడేది థియేటర్కి వెళ్ళకునే కారణం ఏంటంటే టికెట్ల రేట్లు కాదు. ఇదిగో ఈ పాప్కార్న్, వీళ్ళిద్దరికీ పాప్కార్న్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి. అది ప్రపంచంలో ఎక్కడా లేనంత రేటు. ఇదిగో ఈ పాప్కార్న్ డబ్బా ఎంత ఉంటుంది చూడండి, దీనిలో పోసే పాప్కార్న్ ఎంత ఉంటుంది. డీమార్ట్ దగ్గరికి వెళ్తే 40-50 రూపాయలకి ఇంత పెద్ద ప్యాకెట్ ఇస్తాడు. చక్కగా హ్యాపీగా గుడ్ టేస్ట్ ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. కానీ ఇది పీవీఆర్ ఐనాక్స్. ఇది పీవీఆర్ ఐనాక్స్ పంజాగుట్ట గలేరియా మాల్లోకి రెగ్యులర్గా వెళ్తుంటాం, మా ఇంటి దగ్గర కాబట్టి. సో నేను భయపడేది మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇదిగో ఈ డబ్బా 710 రూపాయలు తీసుకున్నాడు. 710 రూపాయలు ఈ డబ్బా. ఎందుకు ఇంత డబ్బా తీసుకోవడం, ఇంత తీసుకోవచ్చు కదా అంటే వీళ్ళు ఒప్పుకోరు. మా పిల్లలు ఇద్దరు ఒప్పుకోరు, వాళ్ళకి పెద్దది కావాలంటారు. అందుకని ఈ మధ్య ఏం చేశాడు, ఇంత పెద్ద డబ్బా తీసుకుంటే అన్లిమిటెడ్ అని ఒక ఆఫర్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు దోసుకుంటానంటే అంత కలిపి దీని కాస్ట్ 100 రూపాయలు కూడా ఉండదు. ఈ పాప్కార్న్ 100 రూపాయలు లోపే ఉంటుంది. ఇంత పాప్కార్న్ 700 రూపాయలు చేసి అమ్ముతున్నావు. సరే, దానికి అన్లిమిటెడ్ అని ఒక ఆఫర్ పెట్టాడు. అంటే ఎన్నిసార్లు అయినా ఫిల్ చేసుకోవచ్చు అని. సో నువ్వు తెలియగలవుడు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దోసుకుంటే మేము మాత్రం ఊరుకుంటావా? ఎరా ఏం చేసావు? ఎన్నిసార్లు ఫిల్ చేసావు? 3 times చేసాం. 3 times రీఫిల్ చేసాం. ఇప్పుడు మేము తినగలిగినంత తిని ఇంకా పక్క సీట్లో కూడా పెట్టాం. సో ఇందులో మళ్ళీ అంట ఇది చీజ్ ఫ్లేవరు తీసుకోవాలంటే ఎక్స్ట్రా 30 రూపాయలు కట్టాలంట. అందుకని 3 సార్లు ఈ డబ్బా ఫిల్ చేసి ఇదిగో మిగిలిన ఇంటికి కూడా పట్టుకొచ్చాం. మేము ఇది తీసుకున్న 700. అంటే ఎందుకు మరి 700 పెట్టి కొట్టడం ఎందుకు, తినకుండా ఉంటే అయిపోద్ది కదా అంటే ఊరుకుంటారు పిల్లలు. బలహీనత కదా అది, మన బలహీనతని వాడు క్యాష్ చేసుకుంటాడు. అందుకని వాడి దురద మేము తీర్చేసాం. తర్వాత ఏదో ఎన్నిసార్లు ఇచ్చాము నాన్న? ఎన్నిసార్లు ఇచ్చాము ఇది? 4 times. సరే, ఇది అయిపోయినాక మావాడు కూల్ డ్రింక్ రెండోది. కూల్ డ్రింక్ మామూలుగా థమ్స్అప్ అది ఎంత ఉంటుంది, 20-30 రూపాయలకి బాటిల్ ఉంటుంది కదా. ఈయన వద్దురా చలికాలం అసలే తింటే తాగితే దగ్గు వస్తుందిరా అన్నా కూడా వినవు, ఈవిడ ఊరుకోదు. సో అందుకని ఏం చేసాం, సరే వెళ్ళి థమ్స్అప్ కావాలని అడిగితే, థమ్స్అప్ పెప్సీయా? థమ్స్అప్ కాదు, పెప్సీయే. ఆ పెప్సీ ఫుల్ అది ఒక గ్లాస్ ఉంటుంది కదా వాడిచ్చేది, అది తేలేదులే కానీ అది 510 రూపాయలు అంట. ఏది అందులో కలిపి ఒక 1/2 లీటర్ కూడా ఉండదు. నాకు 5-10 రూపీస్. దానికి కూడా వీకెండ్ రీఫిల్ ఆఫర్ పెట్టాడు. ఎన్నిసార్లు అయినా రీఫిల్ చేసుకోవచ్చు. మరి ఊరుకుంటామా? ఊరుకోం కదా. 510 రూపాయలు పెట్టి కొన్నాం కదా. ఎన్నిసార్లు ఫిల్ చేసాం? సరే, థమ్స్అప్ అదే పెప్సీ ఎన్నిసార్లు ఫిల్ చేసాం? 4 times. 4 times తాగి. అది ఒకే గ్లాస్ ఉంది, స్ట్రాలు మార్చి తాగాం మేమే. సరే, అది పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కుదరదులే యాక్చువల్లీ, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేసేవాడు మొత్తం. ఇంకా ఎక్స్ట్రా గ్లాసులు ఏమైనా ఇస్తే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసాము, ఈ పాప్కార్న్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా. సో దీని గురికే సరదాగా చెప్తున్నారులే కానీ, ఇలా ఈ దోపిడీ ఆపితే, ఇదిగో ఈ దోపిడీ ఆపితే ఇంతంత రేటు ఎంత ఉంటుంది నీ ఎస్టిమేషన్ చెప్పు. ఈ పాప్కార్న్ ఎంత ఉంటుందిరా? నువ్వు డీమార్ట్లో రెగ్యులర్గా తింటావు కదా. 30. డీమార్ట్లో పాప్కార్న్ బాగుందా, ఇది బాగుందా? నన్ను నిజం చెప్పురా. రెగ్యులర్గా పాప్కార్న్ తింటావు కదా నువ్వు. డీమార్ట్దే బాగుందా? చూసమ్మా, నువ్వు రెగ్యులర్ పాప్కార్న్ మమ్మీ చేస్తుంది కదా డీమార్ట్ నుంచి, అది బాగుందా, ఇది బాగుందా? రెగ్యులర్ ఏది? అది డీమార్ట్ పాప్కార్న్ రెగ్యులర్.
అది నిజం చెప్పాలి, డిమార్ట్లో చాలా తక్కువ రేటు ఉంటుంది అక్కడ. ఇది మాత్రం ఇష్టం వచ్చినట్టు దోచేసుకుంటుంది. దీన్ని కంట్రోల్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. మళ్ళీ జనాలు థియేటర్కి వెళ్తారు. థియేటర్లో 400 రూపాయల టికెట్ అనేది పెద్ద బడ్డీ అనిపించలేదు నాకు. తప్పదు, చాలా కాలం తర్వాత సంవత్సరం పైన వెళ్తున్నాం, అది కూడా పండగ కూడా తీసుకెళ్ళలేదు, వెళ్తాం తప్పదు, నాలాంటి వాళ్ళు వెళ్తారు. కానీ భయపడేది అందరూ దీనికి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లెక్క చేయరు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఆలోచించేది ఈ పాప్కార్న్. పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాప్కార్న్ కొనాలి, కూల్ డ్రింక్ కొనాలి. వాటికి ఇష్టం వచ్చినట్టు ఈ ధరలు తగ్గించి ఒరిజినల్ రేట్కి అమ్మగలిగితే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వస్తారు. సినిమా ప్రొడ్యూసర్లు కానీ మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. అదేమిటి ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఈ పాప్కార్న్ మాకు సంబంధం లేదు, అది హాలు సినిమా థియేటర్ బయట వాళ్ళకి సంబంధించింది, సినిమా ప్రొడ్యూసర్కి ఏమి డబ్బులు రావు, సినిమా హాల్ వాళ్ళకి సంబంధించి లేదా మాల్ వాళ్ళకి సంబంధించి అని నేను చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళు మాట్లాడుకుంటారో తన్నుకుంటారో తిట్టుకుంటారో తెలియదు. ఈ పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్లు తగ్గించండి, ఖచ్చితంగా మళ్ళీ జనం థియేటర్కి వస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.